ఓన్లీ టఫ్ గురు మనకి గుర్తుకు వస్తారు. సాధారణంగా అందరితోని మంచి ఉండేవాళ్ళు ఎవరికి గుర్తుకు రాదు. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే, హోంవర్క్ చేయకపోతే అప్పుడు వాళ్ళు కొంచెం టఫ్గా బిహేవ్ చేస్తారు. కొంతమందిని కలిసినాను, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ శిష్యులు కొంచెం పెద్ద హోదాలో వచ్చినారని. క్రమశిక్షణ లేకపోతే అది ఏ మనిషి కూడా సక్సెస్ఫుల్ కాలేదు. సో వాళ్ళు చెప్పింది కొంచెం గట్టిగా చెప్పినారు, కానీ అదే క్రమశిక్షణ గురించి, ఒక పట్టుదల గురించి చెప్పినారు. ఆ పట్టుదల, క్రమశిక్షణ వాళ్ళు చెప్పినారు. దీంతో ఇప్పుడు ఈ స్థాయికి మేము వచ్చినామని కొంచెం చాలామందితో నేర్చుకున్నాను. కానీ ఎక్కువ ట్రైనీ ఎస్పీ అప్పుడు ఉండే కేఎస్ వ్యాస్ గారు, విజయవాడలో ఎస్పీ అర్బన్ ఉండే, ఆయనతో నేను చాలా నేర్చుకున్నాను. పోలీసింగ్ గురించి చెప్పింది ఆయననే. ఆయన చెప్పిన పాటలు, ఆయన చెప్పిన నీతులు చాలా నచ్చినాయి నాకు. అది నేను కూడా ప్రవర్తిస్తున్నాను కొంతవరకు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరాయ, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.